టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య క్రెడిట్ వార్ తీవ్ర స్థాయికి చేరింది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఇరు పక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు విజయవంతంగా క్రెడిట్ చోరీ స్కీమ్ నడుపుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం వాస్తవాలను పక్కన పెట్టి తమ ఘనతగా ప్రచారం చేసుకుంటుందని జగన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. చంద్రబాబు గారు, మీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు, నాటకాల రాయుడు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి నిర్మాణం ప్రారంభించిన ఇళ్లని ఇప్పుడు తామే కట్టేశామంటూ కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని జగన్ విమర్శించారు. గత 18 నెలల్లో పేదలకు ఒక్క గజం స్థలం సేకరించలేదు, ఒక్క సెంటు స్థలం ఇవ్వలేదు, ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాల్లో మేం శాంక్షన్ చేయించిన ఇళ్లనే పట్టుకొని అన్నీ మేమే కట్టేశాం అని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఈ క్రెడిట్ చోరీ హేయంగా ఉంది అని జగన్ తన పోస్ట్లో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రారంభించామని చెప్తున్న 3,92,000 ఇళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వలేదని జగన్ స్పష్టం చేశారు. ఆ ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నాయి. మరో 87,380 ఇళ్లు స్లాబ్ లెవెల్ వరకు, 66,845 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నవి కూడా మా హయాంలో మొదలైనవే. ఇవి కాకుండా అక్టోబర్ 12, 2023న ఒకే రోజు 7,43,396 ఇళ్ల గృహ ప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది అని జగన్ గుర్తు చేశారు.